ఓ వర్గం వ్యక్తులు చట్టాన్ని గౌరవించడం లేదని అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. హైదరాబాద్ మలక్పేటలోని ఓ అపార్ట్మెంట్ పరిధిలో ట్రిపుల్ బెడ్రూమ్ నిర్మాణంపై కోర్టును ఆశ్రయించారు స్థానికులు. విచారించిన కోర్టు అది అక్రమ నిర్మాణమని కూల్చివేయాలని తీర్పునిచ్చింది. దీంతో బిల్డర్ గ్యాంగ్ అపార్ట్మెంట్ వాసులపైన దాడి చేశారు. బ్రహ్మానందం అనే వ్యక్తి గాయపడగా ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స చేయించారు ఆయన కుటుంబ సభ్యులు. బాధితుడిని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఒక అమాయకులైన హిందువుల మీద అపార్ట్మెంట్ లో మధ్యతరగతి హిందువులు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్న హిందువుల మీద దేశద్రోహులు దేశ విద్రోహ చర్యలు పాల్గొని జైళ్లలో మగ్గి రాజకీయ అండదండలతో బయటికి వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసి కొన్ని కట్టడాలు కూలే టైంలో అక్కడ అమాయకమైన హిందువులు ఉన్నారని దౌర్జన్యంగా మొత్తం చంపడానికే ప్రయత్నం చేశారు. మరియు హిందూ ఆడబిడ్డల మీద ఏ రకంగా అయితే పాకిస్తాన్లో చేస్తున్నారో అట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు. దీని మీద ఇప్పటికీ పోలీసుల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాము, ఇక్కడ నుంచి మాత్రం సమాధానాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. హిందువులంతా ఐక్యతగా అయితే ఇంకా కలిసి ఉందామా, సంపుకుందామా, ఇంకా చాలు హిందువుల ఓపిక నశిస్తున్నది.